దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవం కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. ఇటు మాటలతో దేవుడు మన హృదయాలను తెప్పరిల్లజేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ దినము కొరకై నీకు స్తోత్రాలు. ఈ దినములో ఉన్న ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వినువారు నీ బిడ్డలై ఉన్నారు ప్రభా. నీ కృపతో దర్శించండి నాయన. నీ సిలువ ధ్యానమున నాయన మేము ధ్యానించుకుంటుండగా అయ్యా మీరు మమ్మలను నాయన సరిచేయండి ప్రభా. అయ్యా మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. మా కుటుంబాలను రక్షించండి ప్రభా. నీ రక్తంతో కడిగి శుద్ధి చేయమని వేడుకుంటున్నాము నాయన. వాక్యము మీదై ఉన్నది నాయన. జ్ఞానమును, ప్రత్యక్షత గల ఆత్మను మీరు మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి విషయంలో మీరు ఆదరించమని వేడుకుంటూ ఈ వాక్యమును నాయన మీ చేతులకు సమర్పించుకుంటూ నాయన నా నోటికి బోరగా ఉండి మీ మాటలను నా నోట ఉంచి నీ కృపతో నన్ను బలపరిచి నీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటుండగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓ వినుము సోదరా, పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. కులమత భేదములెందుకు, మానవులెల్ల పాపులండి. జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువారు లేరు. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి. అగ్ని ఆరదు కాలడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేరు సుమ్మి. పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి. ఎంత ఘనులకైనా నరకము తప్పదు నిజమండి. నరకపు బాధ గొప్పదండి. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి. వ్రతములు, మతములు, కర్మకాండలు వ్యర్థము సుమ్మండి. పాపము పాపలేవు సుమ్మి. ఆది దేవుడే మిమ్ము నెల్ల తప్పించనెంచినాడు. 2000 ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు. నరుడై తాను పుట్టినాడు. ఆకాశమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి. నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుమ్మి. వెలుపల వెదకి దండుకండి. ఓ వినుము సోదరా, పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా, పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది నా వాక్య భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 27:19 చూద్దాం. అతడు న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నేను ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతుని అని అతని వద్దకు వర్తమానము పంపెను. పిలాతు భార్యను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. పిలాతు భార్య పేరు క్లాడియా ప్రొక్యులా. ఆ పేరుకు అర్థం ఏంటి అని అంటే దయగలది, మంచిది అని అర్థాలను ఇస్తున్నాయి. ఇతర దేశాలలో క్లాడియా ప్రాక్యులాను అక్టోబర్ 27వ తేదీన, పిలాతును జనవరి 20వ తేదీన రోమన్ క్యాథలిక్ వారు వీరిని పునీతులుగా గుర్తించి వేడుకలు జరుపుకుంటారు. క్లాడియా ప్రొక్యులా క్యాథలిక్లో ఒక ఐకాన్ చిహ్నంగా ఉండిపోయింది. పిలాతు న్యాయపీఠంపై ఉన్నాడు. భార్య పంపిన వర్తమానంలో ఏమి రాసి పంపిందో కానీ అది చదివిన దగ్గర నుండి అతని మనసు వికలమైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం.
ప్రభు రూపమును చూచి ఆయన ఖచ్చితంగా నిరపరాధి అని ఆయన గుర్తించినట్లుగా చూస్తూ ఉన్నాం. బరబ్బాను శిక్షించి యేసును విడుదల చేయుటకు ప్రయత్నించినను ఫలితం లేకపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే పిలాతు ఏం చేశాడు అని అంటే, ఈ దోషము తన కుటుంబంపైకి రాకూడదని అందరి ఎదుట చేతులు కడుక్కున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. భార్య చెప్పిన మాటను విని ఆయన ముఖమును చూచినప్పుడు ఆయన వికలమైపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఏ రీతిగానైనా విడుదల చేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేశాడు. కానీ వారందరూ కూడా బరబ్బాను కోరుకున్నటను బట్టి, యేసుకు సిలువ శిక్ష వేయాలి అని వాళ్ళందరూ కోరుకుని ఉండుటను బట్టి ఆ ఫలితం ఆయనకు దొరకకుండా పోయింది. విడిపించే మరి పరిస్థితులు ఆయన దగ్గర లేకుండా పోయినందున బట్టి, ఒకవేళ అట్టి స్థితిని బట్టి నా మీదకు ఏదైనా దోషము వస్తుందేమోనని భయం కలిగి ఆయన ఏం చేశాడంటే, అందరి ఎదుట తన చేతులు కడుక్కున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 6:17 మనం కనుక చూస్తే, నిరపరాధులు చంపుల చేతులు దేవుని దృష్టికి అసహ్యము గనక అది గమనించిన పిలాతు చేతులు కడుక్కున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సాధారణంగా స్త్రీలు తమ భర్తలు లంచం తీసుకోవద్దని, లేకపోతే త్రాగవద్దని, తిరగవద్దని, మంచి మార్గంలో నడవాలని కోరుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. మనందరం కూడాను అదే రీతిగా ఆలోచన చేసుకుంటూ ఉంటాం. కానీ కొందరు స్త్రీలు ఎలా ఉంటారు అని అంటే, యెజబేలు వలె ఉంటారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెజబేలు ఏం చేసిందంటే, తన భర్తను ప్రేరేపిస్తూ ఉంది. చేసే మరి యథార్థత లేని పనులను గురించి స్త్రీలు యజమానుల్ని మనము సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ యెజబేలు అయితే ఏం చేసిందంటే, తన భర్తను ప్రేరేపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్థలాలు పొలాలు ప్రేరేపించి లాక్కునేటట్టుగా ఆయన్ను ప్రోత్సహిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ అవి గనక వీలు పడకపోతే వారిని చంపే ప్రయత్నం కూడా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నీవు స్త్రీగా, ఒక అమ్మగా మనసు కలిగి, పిలాతు భార్య వలె నీతిమంతులపై మంచి మనసు కలిగి జాలి పడవలసిన వారముగా మనము కనబడుతూ ఉన్నాం. అటువంటి అవసరత మనకు ఉంది అని దేవుడు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అమ్మ, అక్క, చెల్లి, అత్త, భార్య వీళ్ళంతా స్త్రీలే. ఇన్ని పాత్రలు పోషించే స్త్రీగా నీవు జాలి పడవలసిన అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఒక స్త్రీగా పిలాతు భార్య యేసును కాపాడలేకపోయినను తన కుటుంబాన్ని మాత్రం శాపగ్రస్తము కాకుండా కాపాడుకున్నట్లుగా మనము మత్తయి సువార్తలో మనము చూస్తూ ఉన్నాం. పిలాతు భార్య యేసును విడుదల చేయ ప్రయత్నం చేశారు. కానీ శాస్త్రులు, పరిసయ్యులు యేసును శిక్షించి బరబ్బాను విడుదల చేయ ప్రయత్నించి కేకలు వేయించి యేసుకు సిలువ శిక్ష వేయించిన వారు సఫలమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిలాతు భార్య ఆ శిక్ష నుండి విడిపించే విషయంలో వారు కూడా విఫలమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం చేశారంటే, శిక్షను విధించటానికి వాళ్ళందరూ కూడా ప్రేరేపించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అన్యాయము, అక్రమం అనేది హద్దులు దాటిపోయినప్పుడు శత్రువుకైనా మనసు కరిగిపోతుంది. అందుకే పిలాతు యేసును చూచి, తన యందు నాకు ఏ దోషమో కానరాలేదన్నాడు. తన మనసులో మదనపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. న్యాయానికి అన్యాయము జరిగింది అని, నీతిపై అవినీతి దాడి చేసింది అని, నీతి చెప్పులు వేసుకుని బయలుదేరగానే చెడు ఊరంతా తిరిగి వచ్చిందట. అలాంటి సామెతను మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ సామెత పిలాతు భార్య పిలాతు యేసు పరిశుద్ధతను ఒప్పుకునేలోగా, అది అందరికీ తెలిసేలోగా యేసుపై అన్యాయపు తీర్పు ఊరంతా తిరిగి వచ్చింది. దైవ భయం, ప్రేరణ, గద్దింపు ఉంది గనుకనే వారు సజీవ సాక్షులుగా ఉన్నట్లుగా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అది ఏంటి అని మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క అనాది సంకల్పంగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
అందుకే వారు సజీవ సాక్షులుగా మనకు బైబిల్ గ్రంథంలో నిలబడి ఉన్నారు. యేసు శిక్షా విధిలో వారు సజీవ సాక్షులుగా నిలబడినట్లుగా చూస్తూ ఉన్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో మనము చూస్తే, ఈ వచనము యొక్క లేఖనాధారమును మనం చూస్తే, భర్త రహస్యం సమాచారం ఇచ్చి దైవ శాపానికి గురి అయిన తన కుటుంబాన్ని కాపాడుకున్నట్లుగా క్లాడియా ప్రొక్యుల మనకిక్కడ కనబడుతూ ఉంది. తన విశ్వాస సాక్ష్యం, ఎందుకంటే తను నమ్మింది ఆయన నిరపరాధి అని, ఆ శాపానికి మనము గురికోకూడదు అని తను విశ్వసించింది. ఆ విశ్వాస సాక్ష్యం ఎంతో గొప్పగా మనకి ఇక్కడ కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ విశ్వాసాన్ని, ఆ సాక్ష్యాన్ని మనము చెప్పుకోవాల్సిన వారమై ఉన్నాం. కుటుంబంలో ఎవరో ఒకరు మంచిగా, ఒకరు చెడుగా ఒకరు ఉంటారు. కానీ ఈ ఇద్దరు దంపతులు మంచివారిగా ఉండి యేసుకు గొప్ప సాక్షులుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే దేవుని యొక్క ఆ శిలువ శ్రమలలో సజీవ సాక్షులుగా వారిరువురు ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఒక ఉపమానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఒక సంఘములో పాస్టర్ గారు ఆయన దారిని పోతూ ఉన్నప్పుడు ఒక త్రాగుబోతు కిల్లి నమిలి అతని మీద మరి ఊసి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఆ దారినే వస్తున్న ఒక సంఘ పెద్ద అతను చూసి, అరే దైవజనునిపై ఈ రీతిగా ఊసావు, నువ్వు శాపగ్రస్తుడు అవుతావురా అని చెప్పేసి అతనికి హెచ్చరిక చేసి, ఆ దైవజను యొక్క మరి ఆ షర్టుపై పడిన ఆ మరకలన్నిటిని కూడా పంపు దగ్గరకు తీసుకువెళ్ళి శుభ్రం చేసి కడిగి వేసి అతన్ని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెల తిరక్క ముందే వాడు, ఆ త్రాగుబోతూ కిళ్ళి ఊసిన వ్యక్తి చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఊరంతా కూడా అనుకున్నారు. ఏమని అనుకున్నారంటే, దైవజనునిపై ఈ రీతిగా చేసినందును బట్టి అతడు అలాగున చనిపోయాడు అని అందరూ కూడాను, మరి ఇళ్ల మధ్యలో ఉన్న వారందరూ కూడాను మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ త్రాగుబోతుకు కూడా ఒక కొడుకున్నాడు. ఒకరోజు పాస్టర్ గారి పైకి గొడవకు వెళ్ళినట్లుగా చూస్తున్నారు. అప్పుడు వాళ్ళమ్మ వాడిని తీసుకుని కొట్టి, నీ తండ్రికి లాగానే సేవకుని కిల్లి ఊసి శాపగ్రస్తుడై సచ్చాడు, మళ్ళీ నీవెందుకు సేవకుని పైకి వెళుతున్నావని తిట్టి సేవకుని క్షమాపణ చెప్పించి కొడుకును తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా మరి దైవ సేవకునికి క్షమాపణ చెప్పించింది. అలాగనే పిలాతు భార్యలాగా శాపగ్రస్తులు కాకుండా జాగ్రత్తగా మనము చూసుకొని దాన్ని కాపాడుకోవాలి. అదే మనకు సజీవ సాక్ష్యంగా మనకు కనబడుతుంది. తన తల్లి ఏం చేసిందంటే, భర్త ఆ రీతిగా శాపగ్రస్తుడైపోయాడు, ఆ రీతిగా చనిపోయాడు కదా, మరలా నువ్వు అక్కడికి వెళ్తున్నావు, అట్లా వెళ్ళొద్దు, అలాగ వెళితే మనం శాపగ్రస్తులమైపోతామని తన తల్లి తెలుసుకొని తన బిడ్డను తీసుకుని వెళ్ళి మరి సేవకునికి క్షమాపణ చెప్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే పిలాతు భార్య కూడా వారి కుటుంబము శాపగ్రస్తులకు కాకుండా వారు కాపాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము సజీవ సాక్షులముగా ఉండాలి అనంటే మంచి ఏదో చెడు ఏదో తెలుసుకొని న్యాయమును జరిగిస్తూ ఉండాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉండగా మనము జాగ్రత్త పడదాం. ఎలా ప్రవర్తిస్తే నీ సాక్ష్యము గొప్పగా ఉంటుందో గ్రహించుకోవాలి, అది సజీవంగా ఉంటుందో గ్రహించుకోవాలి. వాడైతే ఊశాడు, ఆయనకు వచ్చిన నష్టమేమి లేదు, కానీ తనైతే 4 రోజులు తిరగకముందే చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనము లేనిపోయినవన్నీ చేసుకోవడం శాపాన్ని మన కుటుంబాల మీదకు సంపాదించుకోకూడదని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. పిలాతు భార్యలాగా మనం ఏం చేయాలంటే
సజీవ సాక్షులముగా కుటుంబాన్ని రక్షించుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉండగా, అలాంటి జాగ్రత్తలు మనము మన కుటుంబాల్లో ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయేమో సరిచేసుకుంటూ మన కుటుంబాలను జాగ్రత్త చేసుకుని, వారి కుటుంబం మీదకి శాపం ఏ రీతిగా రాకుండా చేతులు కడుక్కున్నారో మనము కూడాను అట్టి శాపములను అనుభవించేవారిగా కాక, దేవుని న్యాయపీఠం ఎదుట ఆయన నిరపరాధి అని ఆయన చెప్పినప్పుడు దేవుడు ఆ శాపంలోనికి రాకుండా పిలాతును తప్పించాడు, ఆ కుటుంబాన్ని తప్పించాడు. నన్ను కూడాను ఆ శాపము నుండి తప్పించటానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నీ పాపం నా పాపం శాపంగా మారింది. ఆ పాప శాపముల నుండి నన్ను విడిపించటానికే దేవుడు ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించటానికే ఆయన శాపగ్రాహి అయినట్లుగా నిర్దోషి నిష్కల్మషుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు ఏ దోషమో కనబడనప్పటికీ కూడాను ఆయన తీర్పు పొంది శిలువ మ్రానుకు అప్పగించబడటానికి వాళ్ళందరూ కూడా ప్రేరేపించబడ్డారు. వాళ్ళందరూ కూడాను మరి ఆ నిరపరాధిని శిక్షించినందుకు వారు శిక్ష అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు నీ శిక్షను నా శిక్షను భరించటానికి ఆయన ఏ పాపము చేయకుండా నీ కొరకు నా కొరకు సిలువలో యాగమైపోయాడు. అట్టి సిలువను మనం జ్ఞాపకం చేసుకొని మన కుటుంబాలను శాపంలో నుండి విడిపించుకొనుటకు దేవుని వైపు మన కుటుంబములు, మన సంఘాలు, మన రక్త సంబంధీకులు, మన బిడ్డలు దేవుని వైపు తిరిగి ఆ శాపము నుండి విడిపించుటకు కావలసిన కృపను విడుదల చేయమని దేవుని మనము కోరుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. దయగలిగిన ఆత్మ, నీకు స్తోత్రాలు. అయా కుటుంబాలను ప్రభువా పిలాతు భార్య రక్షించుకుని నాయన శాపము నుండి విడుదల పొందిందయ్యా. దైవజనుని మీదకు వెళ్ళిన ఆ వ్యక్తిని తల్లి తీసుకుని వెళ్ళి శిక్షించి తండ్రి క్షమాపణ చెప్పించి నాయన విడుదల పొందిందయ్యా. ఆ రీతిగా నాయన మేము కూడా నీకు విరోధముగా ఏమి మాట్లాడుచున్నామో నాయన వాటన్నిటి నుంచి మేము విడుదల పొందుటకు నాయన నీ కృప దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానమును మాకు అనుగ్రహించి మీ కృపను మాకు దయచేసి ప్రభువా మా కుటుంబాలన్నా ప్రభువా మేము రక్షించుకొనుటకు కావలసిన కృపను మీరు దయచేయండి అయ్యా. నీ సిలువ రక్తంలో మా కుటుంబాలన్నీ కడగబడి నాయన నీ రాజ్యవ్యాప్తిలో సజీవ సాక్షులుగా మేము ఉండుటకు కావలసిన కృపను మీరు దయచేసి నీ నామానికే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.